బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద బాలిక సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రాస్తా రోకో చేయడానికి సహస్ర తల్లిదండ్రులు బంధువులు ప్రయత్నించారు. దీంతో కూకట్పల్లి నుంచి ఎర్రగడ్డ వరకు భారీ ట్రాఫిక్ జామ్ అయింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సహస్ర తల్లిదండ్రులు. న్యాయం చేసే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని బైఠాయించారు. నిందితుడిని తమ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు బాధితులు. తమ కూతురి హత్య వెనుక బాలుడి పేరెంట్స్ పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు. ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? న్యాయం కావాలి. మా డిమాండ్ ఏంటి? వాడు చావాలి. నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి. ప్రపంచానికి చూపియండి. మీరు ఆడు చచ్చాడు అని మన చూపియండి. నా ముంగట చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి. అదే డిమాండ్ చేసేది. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట, అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది, పేరెంట్స్ కూడా శిక్షించాలి. అసలు ఆ మైండ్ సెట్ ఏంటండి పిల్లోడిది? 10th క్లాస్ మైండ్ సెట్ ఏనా అండి? మీరు చెప్పండి. ఆ రాసుకోవడం ఏంటి, అసలు చేయడం ఏంటి? ఇది ఎప్పటికైనా ప్రమాదం జరుగుతుండేనా జరగకపోతుండేనా? మీరే చెప్పండి. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద బాలిక సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, కవిత, కూకట్పల్లిలో ప్రస్తుతం బాలిక సహస్రాన్ని తల్లిదండ్రులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వారి అందరినీ కూడా తల్లిదండ్రులతో పాటు ఇటు బంధువులందరినీ కూడా వేరే ఇతర ప్రాంతానికి పోలీసులు తరలించారు. నిరసన చేస్తుండడంతో మూసపేట నుంచి ఇటు జేఎన్టీ దాకా, మరోవైపు ఎర్రగడ్డ వైపు పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే నెలకొంది. సహస్రాన్ని తల్లిదండ్రులని ఇప్పటికే పోలీస్ స్టేషన్ కి అయితే మరొక పోలీస్ స్టేషన్ కి అయితే తరలించేందుకు తెలుస్తుంది. ఆందోళనకారులతో ఇప్పటికే పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం చేయాలి, చేస్తేనే నిరసన విరమిస్తామని అయితే ఒకవైపు సహస్రని కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. అయితే తల్లిదండ్రుల ఆందోళనతో ఇటు ముంబై హైవే కావడంతో పూర్తిగా హెవీ ట్రాఫిక్ జామ్ అయితే నెలకొన్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసులు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. దీంతో ఏదైతే సహస్రని కుటుంబ సభ్యులు ఉన్నారో వారిని లిఫ్ట్ చేసి వేరే ప్రాంతానికి అయితే తరలించారు. అయితే కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా కూడా వైపు పోలీసులు క్లియర్ చేస్తా ఉన్నారు. కుటుంబ సభ్యులతో వైపు పోలీసులు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అయితే నిందితులకు సంబంధించి ఆ బాధిత కుటుంబం ఏదైతే బాలుడి కుటుంబం ఉందో బాలుడి కుటుంబానికి సంబంధించి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. తల్లిదండ్రులకు తెలియకుండా ఎలా హత్య చేస్తారనేది ప్రస్తుతం బాలిక తరపు బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. వెంటనే తల్లిదండ్రులను కూడా శిక్షించాలి. ఏదైతే బాలికను ఎలా హత్య చేశారో బాలుని కూడా అదే విధంగా హత్య చేయాలనేది ప్రస్తుతం బాలిక తరపున కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటేనే ఇక్కడి నుంచి వెళ్తాము, లేకుంటే కదిలేదే లేదంటూ కూడా ఇంకా ఆందోళన కొంతమంది చేస్తా ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులతో పాటు బంధువులు మాత్రం అక్కడి నుంచి లిఫ్ట్ చేసి వేరే ప్రాంతానికి అయితే తరలించారు. ఏదైతే శిక్ష సంబంధించి చూసుకుంటే తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేది ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్న నేపథ్యంలో వారికి కూడా శిక్షించాలనేది ప్రస్తుతం తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులతో పోలీసులు అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. బాలిక హత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి దయాలు కూడా ప్రాంతవాసులంతా కూడా ఒకటే ముక్కుమ్మడిగా చేరుకున్నారు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కి. ఎందుకంటే గత 6 రోజుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సంచలనంగా మారింది. చిన్న బాలికను హత్య చేయడానికి పూర్తిగా స్థానికులంతా కూడా పూర్తిగా ఖండిస్తున్నారు. వెంటనే శిక్షించాలి, తల్లిదండ్రులు కూడా పాత్ర ఉందనేది ప్రస్తుతం బంధువులు కుటుంబ సభ్యులు స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. రైట్ అమర్, థ్యాంక్ యూ.